చేయలేదు అని ఒక కాన్ఫిడెంట్ మీద 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 మీ దగ్గర ఉండింది. బట్ మీ మీదైతే కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేయబోతున్నారు. మనం ఈ వార్తలు చూస్తున్న నేపథ్యంలో పడుకునేటప్పుడు అర్ధరాత్రో, తెల్లవారుజామున వచ్చి పోలీసులు ఇంటి మీద దాడి చేసి ఎవరైనా డోర్ నాక్ చేస్తే ఒకలాంటి భయం, పోలీసులు వచ్చారేమో, నన్ను ఇప్పుడు పట్టుకెళ్ళిపోతారేమో. అంటే ఎంతున్నా మన ఇంట్లో వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది కదా! నిద్ర పడుతుందా మీకు రాత్రుల్లో? నిజం చెప్పండి. నువ్వు క్వశ్చన్ అడిగేది పోసాని కృష్ణమురళితో, వాడు వీడు వాడు వీడితో కాదు, జంబాల గారితో కాదు. నేను ఇక్కడే ఉంటా. ఎక్కడ పారిపోయానా? పేడకల్లో వస్తున్నాయా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నట్టు, మిమ్మల్ని పోలీసులు పట్టుకెళ్తున్నట్టు? అయ్యి బాబు, అవునా? ఇప్పుడు దేవుడు మనకు రాసి ఉంటాడు, ఇంతవరకేరా నీ ఆయుష్ ఉంది. దానికి ఎప్పుడో మేము యాక్సెప్ట్ చేసాం. జో హోనా ఓ హోతా. దేవుడు ఏది రాసి పెట్టుంటే, దేవుడు వాళ్ళ రూపంలోనే నన్ను జైలు పంపిస్తాడేమో, దేవుడు వాళ్ళ రూపంలోనే పోసాని కృష్ణమురళిని చంపుతాడేమో. జరిగితే వెంట్రుక. నేను రేపు ఏదో జరుగుద్ది అని ఏ రోజు నేను భయపడలా. ఇప్పుడు 60+ ఏమి చూడాలి? నేను దేశాన్ని చూసా, కోశాన్ని చూసా. దేశం అంటే నేనున్న సొసైటీ, కోశం అంటే బుకిష్ నాలెడ్జ్. ఈ రెండు చూసేసా. ఇంకా నా చూడాల్సింది ఏమీ లేదు. అంటే వీళ్ళందరూ చూస్తున్నానంటే. మరి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, మీరు మాట్లాడుతుంటుంటే ముక్కుసూటిగా మీ మీద కేసులు అంటున్నారు. అండ్ మీకన్నా వయసులో చాలా చిన్నవాళ్ళు, కిరా కార్పి గారు కావచ్చు, ఆది గారు కావచ్చు, వాళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి చాలా గట్టిగానే మాటల దాడి చేస్తున్నారు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తున్నారు. వయసులో చిన్నవాళ్ళు మీకన్నా. మరి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పడట్లేదేంటి? వాళ్ళని జైలుకి పట్టారా? ఇప్పుడు కాదు, ఇప్పుడు పాలిటిక్స్ అంటే తెలుసుగా, నథింగ్ బట్ సర్వీస్. నీతిగా రాజకీయాలు నడపలేని ప్రభుత్వం ఉన్నంతకాలం నేను అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. దాన్ని మనం వీ హ్యావ్ టు ఫేస్. ఇప్పుడు ఏడితే ఏంటి, నవ్వితే ఏంటి, భయపడితే ఏంటి, ధైర్యం ఉంటే ఏంటనుకో. వాళ్ళలో నిజాయితీ ఉండాలి. ఎస్, వీ డిడ్ మిస్టేక్. పోస్తారని చెప్పినా, స్వర్ణ చెప్పినా, ఇంకోటి చెప్పినా తప్పు దిద్దుకుందాం, మన ఓట్లు పెరుగుతాయి. అది అనరు, ఎగువలు వచ్చేస్తాయి. ఆ సీట్లో కూర్చోగానే ఎవడరా మన అనేది, అహం బ్రహ్మాస్మి. మనమేముంటాం జీవితాంతం. ఆ కళ ఎప్పుడుందో, ఆ ధీమ ఎప్పుడుందో అప్పుడే రాజకీయాలు నాశనం అయిపోతాయి, సొసైటీ నాశనం అయిపోయింది. నేనంతా గొట్టంగండి. కిరా కార్పి గారు లేకపోతే హైపర్ ఆది గారు మాటలు చూస్తుంటుంటే రాజకీయాల మీద అంత అవగాహన నుండి మాట్లాడుతున్నారని అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళ ఆర్టిస్టులు ఒక ప్రోగ్రామ్కి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళావు? ఇది చండాలపు కూర్చొను. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళావు? మన సొసైటీ గురించి మాట్లాడుకుంటున్నాం, ప్రాపర్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా సార్. చాలామంది మాట్లాడతారు, మాట్లాడిన ప్రతి వాడి గురించి కామెంట్ చేస్తావా? రైట్. తిట్ట నువ్వు నీ వయసు అంతా దాన్ని, నీ ఆయుష్ అంతా దానిక. వాడు తిట్టాడు మన తిట్టవేనా, ఆడు కొట్టాడు మన కొట్టవేనా? నువ్వు ఏ గోల్తో ఉన్నావు? సొసైటీ బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, ప్రజలు బాగుండాలి. అక్కడి నుంచి వచ్చి ఆడన్నాడు, ఈడన్నాడు. జీవితంలో ఇది లేదా? ఇక మనం చాలా గోల్తో ఉన్నవాళ్ళం, చాలా అంచనాలతో ఉన్నవాళ్ళం సొసైటీ పట్ల. అందుకని కింద నుంచి అదిగో ఆ దుప్పట్లో పురుగు చేరింది, ఈ దుప్పట్లో ఏగైదేరింది, అది కుడుతుంది, ఇది గీకుతుంది, ఈ పాము వచ్చింది కసకర కాటేస్తుంది. ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన స్థాయి కాదు. ఓకే సార్, మీరు ఇంతకుముందు అన్నప్పుడు అంటే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరినీ సాటిస్ఫై చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ అందరినీ సంక్షేమ పథకాల పేరుతో కవర్ చేశారు, రైట్. అయినప్పటికీ భారీ ఓటమిని చూశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదాలు లేవంటారా? మరో పక్క చెల్లెలే బాణమై కూర్చున్నారు. అది గుర్తుపెట్టుకోండి, మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు నిజాయితీతో ఏర్పట్టాల, కులాలతో.
మతాలతో ఏర్పడుతుంది. దానికి నువ్వు నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు ఎస్ ఈ గవర్నమెంట్ బాగుంది, అందరినీ బాగా చూస్తున్నారు, మన్నే కాదు అందరినీ బాగా చూస్తున్నాడు, అదిగో పలానా కులవాడు అక్కడ ముఖ్యమంత్రి, వాళ్ళ కులాన్నే కాదు అన్ని కులాలని అన్ని మతాలని ఒక అక్బర్ లాగా ఒక బాబర్ లాగా పర మత సహనంలాగా పర కుల సహనంలాగా వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళకే ఓటేద్దాం అన్న రోజు వచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఇలాగే ఉంటే నాశనం 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 చేసేస్తారు. మళ్ళీ ఎక్కడో ఉంది ఒకప్పుడు బీహారు మించి ఇది నాశనం అయ్యే పరిస్థితిలో ఉంది. దాన్ని మీరు నేను మనం చేయడానికి ఏమీ లేదు. ఇక ఎప్పుడైతే కుల గజ్జి ఉందో, మన కులవాడి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడో, పలానా మంచివాడిని కూడా వాడిని ఓడగొట్టాలంటే 4-5 కులాలు కలిపి మనం ఓట్లు వేయించుకుందాము అని ఎప్పుడైతే వీళ్ళు ఆలోచిస్తారో, వాళ్ళకు అనుగుణంగా గొర్రెల్లాగా ఓట్లు వేస్తారో, మన కులవాడు వస్తే చాలు మన కులవాడు వస్తే చాలు మన కులవాడు వచ్చి అక్కడే దేశం నాశనం అయిపోయింది, అక్కడే రాష్ట్రం నాశనం అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. గాడ్ ఓన్లీ